బీజేపీ సోషల్ మీడియా, టీవీ మీడియా వాళ్ళ బాకాలుగా ఉన్నటువంటి ప్రతినిధులు చాలా జోరుగా మాట్లాడుతున్నారు. జార్ఖండ్లో విద్యార్థులపై దాడికి సంబంధించి జార్ఖండ్లో లీకేజ్ అయినమాట వాస్తవం, విద్యార్థుల ఉద్యమం జరుగుతున్న మాట వాస్తవం. దాని ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి తగిన విచారణ జరిపిస్తానని చెప్పేసి ముందుకు వచ్చి విద్యార్థులతో మాట్లాడడానికి కూడా ఆయన శ్రద్ధపడతా ఉన్నాడు. అలాంటి తరుణంలో ఈ బీజేపీ బాకాలు అక్కడ మొత్తం ప్రజాస్వామ్యం ఖూని అయిపోయింది చెప్పేసి, జార్ఖండ్లో మొత్తం అల్లకల్లో అయిపోయింది చెప్పేసి ఎప్పుడైతే మాట్లాడతారు. ఆమె పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి కంగనా రనౌత్ ఆమెకి నిజం మాట్లాడని తెలియదు. అరబ్ గులాబ్ శివపాల్ స్వామి కూడా తన నోరు చాటర్ బాక్స్ ఎటు పడితే అటు మాట్లాడుతున్నాడు. మరి ఈ గొంతులు ఏమైనాయని ఢిల్లీలో జంతర్ మంతర్లో ఉద్యమకారులపైన, విద్యార్థులపైన, యువకులపైన, యువతులపైన, విద్యార్థులపైన అన్యాయమైన దాడి చేస్తూ వాళ్ళని మానభంగా చేసే స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళు గందరగోళం చేస్తే, వాళ్ళు ఇంటి లాఠీ చార్జ్ చేస్తే, ఒక అమ్మాయి అయితే దాన్ని పడి చివరికి కొన్నాళ్ళైతే చనిపోయితే అప్పుడేమైనా వీళ్ళంతా మాట్లాడారా? మోడీ ఎందుకు మాట్లాడలేకపోయాడు? లాస్ట్లో ఏదో మాట్లాడి ట్రై చేస్తున్నాడు, కానీ నేను క్షమించాను మిమ్మల్ని చెప్పని. విద్యార్థులు క్షమించాలి, మిమ్మల్ని మీరుగా క్షమించాల్సింది. ఎందుకు పార్లమెంట్కి పోకుండా ఎగ్గొడుతున్నాడు అమిత్ షా? ఎందుకు భయపడుతున్నాడు అంటే తప్పు ఫీల్ అవుతుంది కాబట్టి పోలేకపోతున్నాడు. అసలు ముఖం చాటేసినటువంటి వేరు ఇప్పుడు జార్ఖండ్లో జరిగిపోయిన దాని మీద మాట్లాడమంటే అది నాలుక తాటిపెట్టే అది అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే వాస్తవ పరిస్థితి ఆలోచించి ఆ సిస్టమ్ మొత్తం మారాలా. విద్యాభ్యాసం మొత్తం ప్రైవేటీకరణ అయిపోయిన తర్వాత వ్యాపారం మారిపోయింది. దాన్ని మార్చండి ముందర. విద్యా వ్యవస్థని, వైద్యాన్ని ప్రభుత్వ పరంగా చేస్తే ఇలాంటి ఘోరాలు జరగవు. ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. వాటిపైన మాట్లాడండి. అవి మాట్లాడకుండా మీరు రెస్ట్రేషన్గా మాట్లాడి ఆడ జార్ఖండ్లో ఒక నాలుక, ఇక్కడ ఒక నాలుక, నీకు 2 నాలుకలు ఉన్నాయా? 2 నాలుకలు ఉన్నాయి మీకు? దొంత పరిణామాలు ఉన్నాయి మీ దగ్గర. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.